హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. భయంగా కంప్లీట్లీ చావా మూవీ తెలుగులో రిలీజ్ అయిపోయింది మార్చి 7th వరల్డ్ వైడ్ గా. అండ్ కంప్లీట్లీ చూసినట్లయితే ఈ మూవీ ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయింది అండ్ మంచి ఆడియన్స్ నే క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్ అయితే. ఎందుకంటే ఈ యొక్క మూవీలో అయితే మనకి ఛత్రపతి శివాజీ గారి సన్ ఎవరైతే ఉన్నారో శంభు మహారాజ్ గారు అది వాళ్ళ యొక్క కంప్లీట్ బయోపిక్ అయితే తీయడం జరిగింది. సో ఓవరాల్ ఈ మూవీ అనేది హిందీలో అయితే మంచి టాక్ తెచ్చుకుంది. తెలుగు ఆడియన్స్ కూడా ఆల్మోస్ట్ హిందీలో అయితే మూవీని అయితే వాచ్ చేస్తారు. బట్ నేను వాచ్ చేయలేదు ఎందుకనేది ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది రిలీజ్ అయిపోయింది. సో దాని కంప్లీట్ రివ్యూ అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకొని ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ రావడం. సో మూవీ ఓవరాల్ చూసినట్లయితే గుడ్ బై. ఎందుకంటే ఇంకా సూపర్ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా చూసినట్లయితే మనకి ఏదైతే మన శంభు మహారాజ్ గారు అయితే ఫైట్ చేస్తూ ఉంటారు ఔరంగజేబు గారి మనుషులతో. సో ఆ దిక్కున ఆపుదాం ఈ దిక్కున ఆపుదాం అనేటట్టయితే ఫైట్లు అయితే ఉంటాయి. సో డీప్ గా వెళ్తేనట్లయితే స్టోరీ వైజ్ చూసినట్లయితే అంత డీప్ గా అయితే ఫస్ట్ హాఫ్ లో నాకు ఎక్కడైతే కనిపించలేదు. బట్ ప్రతి సీన్ కి ఏంటంటే సింగింగ్ అనేది చాలా బాగుంది. అంటే ఎక్కడ అనేది ల్యాగ్ లెస్ సీన్, ప్రతి సీన్ అనేది కొంచెం బ్రిలియంట్ అంటే వాటి యొక్క డైలాగ్స్ కానివ్వండి. సో అవనేది మనకి కొంచెం బ్రిలియంట్ గా అయితే రాయడం అయితే జరిగింది. సో తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఈ సాంగ్స్ ని హిందీలో ఎంజాయ్ చేసినంత బాగా తెలుగులో ఎంజాయ్ చేయలేకపోవచ్చు. నేనైతే ఎంజాయ్ చేయలేదు కంప్లీట్లీ. ఇంకా మన మెయిన్ విక్కీ కౌశల్ గారు అయితే పీక్ లెవెల్ అయితే మనకి యాక్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెజారిటీగా తెలుగు కానివ్వండి హిందీ కానివ్వండి ఆ మూవీ అంత స్థాయికి చేరుకుందంటే మాత్రం హీరో గారే. అండ్ మనకి ఔరంగజేబ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాగా యాసిడ్ మనం చూసినట్లయితే మన పిక్చర్స్ లో లుక్స్ కూడా సేమ్ యాసిడ్ దించేశారు. సో కంప్లీట్లీ మనం ఎలా అయితే మనం చదువుకున్నామో సో ఆ విధంగా అయితే మనకి డిస్ప్లే చేయడం జరిగింది స్క్రీన్ మీద అయితే. సో అందువల్ల అంటే ఔరంగజేబ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా అట్రాక్ట్ అవుతారు. సో ఓవరాల్ చూసినట్లయితే ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ చూసినట్లయితే ఇంటర్వెల్ దగ్గర అయితే మంచి ట్విస్ట్ అయితే మనకి మూవీ అనేది ఇంటర్వెల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్పటిదాకా చూసిన మూవీ అయితే ఓకే అని చెప్తాను తెలుగులో అయితే నేనైతే. ఎందుకంటే ఆ సీన్ కి రెఫరెన్స్ ఉండడం బట్టి ఇప్పుడు బోర్ లేకుండా మూవీ అనేది అలా వెళ్ళిపోతుంది. బట్ ఎక్కడ హైప్ ఇచ్చే సీన్స్ అయితే కనిపించలేదు. స్టార్టింగ్ ఫైట్ సీక్వెన్సెస్ ఒకటి ఉంటుంది అండ్ మిడిల్ లో కొన్ని చిన్న ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో అంతే తప్ప ఎక్కడ హైప్ ఇచ్చేటట్టు అయితే కనిపించలేదు. ఇంకా నెక్స్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే ఇంకా ముందు టామ్ అండ్ జెర్రీ టైప్ అయితే మనకి ఔరంగజేబుకి అలాగే మనకి శంభు మహారాజ్ గారికి అయితే. సో కంప్లీట్ గా మూవీ అనేది సెకండ్ హాఫ్ అయితే పీక్ లెవెల్ అయితే ఉంది. అంటే ఇక్కడ మనకి డైలాగ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, విజువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కంప్లీట్లీ ఎండింగ్ ఏదైతే ఉందో మనం స్టోరీ వైజ్ చదువుకున్నటువంటి దానికన్నా కొంచెం కట్ చేసి మనకి మూవీలో అయితే పెట్టడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఎండింగ్ అనేది చాలా అంటే స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగా రన్ అయింది. ఎక్కడైతే మనం అట్రాక్ట్ అయిపోతాం ఆ క్యారెక్టర్కి అయితే బాగా కనెక్ట్ అయిపోతాం. సో అంత బాగా మనకి కౌశల్ గారు అయితే యాక్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్లీ చూసినట్లయితే సెకండ్ హాఫ్ అనేది వర్త్ అని చెప్తాను. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఆన్ స్క్రీన్స్ మీద చూసే మనకి ఆ యొక్క వైబ్ అనేది వస్తుంది. సో ఇక మైనస్ చెప్పుకున్నట్లయితే మూవీలో సాంగ్స్ అనేవి హిందీలో పోలిస్తే డబ్బులు వర్షన్స్ కాబట్టి తెలుగు అంత బాగా ఎక్కలేదు. ఇంకా కొన్ని డైలాగ్స్ అనేది మరీ డెప్త్ గా ఉండే డైలాగ్స్ కూడా కొన్ని నార్మల్ టాక్ వేలో అయితే మనకి తెలుగు రిప్రజెంట్ చేయడం అయితే జరిగింది. సో అందువల్ల ఏంటంటే కొంచెం నార్మల్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో అంత బ్రిలియంట్ గా అయితే మనకి ఆ యొక్క డైలాగ్ మీనింగ్ అనేది అర్థం కాకపోవచ్చు. సో అలాగే నేను అలాగే చూసాను. కొన్ని డైలాగ్స్ అని కొంచెం ఇంకా బ్రిలియంట్ గా రాసుంటే బాగుండేమో డైలాగ్స్ అనిపించేటట్టు అయితే ఉంది. సో ఇది బై ఓవరాల్ చూసినట్లయితే చాలా తెలుగు రివ్యూ అనేది. సో మీరు చూడకపోతే వెంటనే ఆన్స్క్రీన్ మూవీ అనేది వాచ్ చేయండి. సో ఫ్యామిలీ ఆడియన్స్ అంటారా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఈ పర్టికులర్ మూవీ అయితే అంత వర్త్ కాదని నేను చెప్తాను. ఎవరైతే కంప్లీట్లీ స్టోరీని తెలుసుకోవాలనుకుంటున్నారు లేదా మనం చదివిన దాన్ని ఆన్స్క్రీన్ మీద ఎలా రిప్రజెంట్ చేశారు అనేది చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ మూవీని వాచ్ చేయండి ఆన్స్క్రీన్. సో అలాగే వెళ్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ప్లీజ్ ది వీడియో అంటే బై బై.